ఢిల్లీకి నామినేటెడ్ పదవుల జాబితా చేరినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ పెద్దల నోటీసులో పెట్టి ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. పోస్టులపై ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ చర్చించనున్నారు. ఇక కీలక నేతలంతా ఢిల్లీకి వెళ్లడంపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈక్వేషన్ల వారీగా పదవులు రానున్నట్లు సమాచారం. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందనేది ఒక చర్చ జరుగుతుంది. ప్రభుత్వం కూడా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఎవరెవరైతే నేతలు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఆశావాళ్ళు ఉన్నారో వారందరి లిస్ట్ అయితే తీసుకున్నారు. ఇవాళ పిసిసి చీఫ్ సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్ళారు. అదేవిధంగా మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి, దాంతోపాటు సీనియర్ నాయకులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ముగ్గురు కీలకమైన నేతలు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇటు ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఇవాళ ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీ ఏఐసీసీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. ఒకవైపు పార్టీకి సంబంధించిన పనులకు సంబంధించిన మాట్లాడే అంశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశం ఏఐసీసీ నిర్వహిస్తుంది. అందులో భాగంగా వీళ్ళు ఢిల్లీకి వెళ్ళారు. దాంతోపాటు మరికొంత పార్టీకి ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన ఇతర కార్యక్రమాల మీద కూడా ఢిల్లీలో కొంత పని ఉంది కాబట్టి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళారు. అయితే ఢిల్లీలో ఇవాళ ప్రధానంగా ఏఐసీసీ పెద్దలను కలిసి త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉంటుంది కాబట్టి దాని మీద ఏఐసీసీ పెద్దల నోటీసులో పెట్టి ఆ భర్తీని చేయాలని అయితే చూస్తున్నారు. ఇప్పటికే కసరత్తు అయితే చేశారు, ఒక జాబితా తీసుకున్నారు. అంటే సంక్రాంతి లోపు కొంతమేరకు 30 మంది జాబితాతో కూడిన ఒక లిస్టు విడుదల చేయాలని చూస్తున్నారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని అయితే పార్టీలో కావచ్చు ఇటు ప్రభుత్వంలో కావచ్చు ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే నామినేటెడ్ సంబంధించిన 2 ఎమ్మెల్సీ పోస్టులు ఉన్నాయి. గవర్నర్ కోట కింద 2 ఎమ్మెల్సీ పదవులు ఉన్నాయి. అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ 3 ఉన్నాయి. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ 1 ఉంది. సో వాటితో కాకుండా వివిధ కార్పొరేషన్కి సంబంధించిన పదవులు కూడా ఖాళీ ఉన్నాయి. అవి దాదాపు 80 వరకు కార్పొరేషన్ పదవులు ఖాళీ ఉన్నాయి. అయితే వీటన్నిటిని ఒకేసారి భర్తీ చేయకుండా విడతల వారీగా కూడా భర్తీ చేయాలని అయితే కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు ఒక ఆలోచన అయితే ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి లోపు వీటిని పోస్టులను భర్తీ చేస్తాం, కొంత మేరకు కొన్ని ఇస్తామని కూడా మొన్న రీసెంట్గా పిఎస్సి సమావేశంలో కూడా చెప్పారు. అదేవిధంగా నిన్న పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో కూడా నిన్న నేతలు సమావేశంలో కూడా చర్చించినప్పుడు కూడా త్వరలోనే చేస్తాం, 1-2 రోజుల్లో కూడా దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. సో వీటన్నింటినీ పైన ఒక క్లారిటీ ఇవ్వడానికి ఇవాళ ఢిల్లీకి వెళ్ళినట్టు తెలిసింది. అయితే కొంతమంది మంత్రులు వారికి సంబంధించిన అనుచరులకు నామినేటెడ్ పోస్టులను దక్కించుకోవడానికి వారికి ఇప్పించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి అనుచరుల పేర్లు కూడా ప్రపోజల్ లిస్టులో పెట్టినట్టు తెలిసింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా పనిచేసిన నేతలు కావచ్చు, అదేవిధంగా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పోరాటం చేసిన ప్రజా సమస్యలపై పోరాటం చేసిన నేతలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఆర్థికంగా ఆదుకున్న వారికి కావచ్చు ఈసారి ఆ నామినేటెడ్ పోస్టులను మొదటి జాబితాలో ఇవ్వాలని అయితే భావిస్తుంది. మరికొంత బీసీ ఉద్దేశంలో కూడా, అంటే బీసీ నేతలకు మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో 34 సీట్లు ఇస్తామన్నారు, కానీ 34 సీట్లు ఇవ్వలేదు. సో 22-23 వరకు ఇచ్చారు. అయితే మిగిలిన సీట్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాటికి బదులుగా నామినేటెడ్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్ పదవులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు చేస్తామని కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా కొంతమంది బీసీ నేతలకు కూడా ఈ ఫస్ట్ విడతలో కూడా కార్పొరేషన్ పదవులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించి అన్ని ఈక్వేషన్స్ సామాజిక వర్గాల వారీగా, అదేవిధంగా పార్టీకి సంబంధించిన లాయల్టీ వైజ్గా సీనియర్ కోటాలో, అదేవిధంగా ఓయూ విద్యార్థి కోటాలో కూడా ఇన్ని కేటగిరీస్ వైజ్గా తీసుకొని కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండే అవకాశం ఉంటుంది. అయితే దానికి సంబంధించిన ఏఐసీసీ పెద్దల ఆమోదం కోసం అయితే ఢిల్లీలో ఈ ముగ్గురు నేతలు డిస్కషన్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే జాబితాను సిద్ధం చేసిన నేతలు మొదటి విడతలో ఎవరెవరికి ఇవ్వాలి, ఒకవేళ మొదటి విడతలో ఇస్తే ఎవరికి ఇవ్వాలి. మొన్న రీసెంట్గా ఎమ్మెల్యేల టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కొంతమంది ఉన్నారు, ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కొంతమంది ఉన్నారు, కొంతమంది టికెట్ త్యాగం చేశారు. అంటే సర్వేలో వాళ్ళ పేరు సరిగా లేకపోవడం, సర్వేలో వాళ్ళ పేరు కింద ఉండడం, వేరే వాళ్ళ పేర్లు ఉండడంతో సో ఎవరికి సర్వేలో ఇచ్చినా వాళ్ళకు గెలుపు కోసం కృషి చేస్తామని, మాకు అవసరం లేదు, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు పలానా నామినేటెడ్ పదవి ఏమైనా ఉంటే ఇవ్వండి అని కూడా వాళ్ళు ఓపెన్గా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏఐసీసీ పెద్దలు కూడా పిసిసి నేతలు కూడా అప్పుడున్న రేవంత్ రెడ్డి పిసిసి హోదాలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నిటిని ఈక్వేషన్స్ బేరీ చేసుకొని ఫస్ట్ విడతలో 30 వరకు నామినేటెడ్
నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. బహుశా ఇవాళ ఢిల్లీలో దానిపైన కసరత్తు జరిగే అవకాశం అయితే ఉంది. ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా భట్టి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఈ ముగ్గురు నేతలు తెలంగాణ కాంగ్రెస్లో ఉండి గత 10 ఏళ్ళుగా పార్టీ అధికారం లేనప్పుడు ఎవరెవరు పనిచేశారు, ఎవరెవరు ఏ సమయంలో ఆర్థికంగా పార్టీ కార్యక్రమాలకు చేదోడవాదిగా ఉన్నారు, అదేవిధంగా ఎన్నికల సమయంలో ఎవరు త్యాగం చేశారు అని ఇవన్నిటిని ఈక్వేషన్స్ బేరీజ్ చేసుకొని కసరత్తు చేసే అవకాశం అవుతుంది. ఢిల్లీ పెద్దల ఆమోదం తీసుకున్న తర్వాత బహుశా హైదరాబాద్కి వచ్చిన తర్వాత సంక్రాంతి లోపు దాదాపు ఈ 4-5 రోజుల లోపలనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఏఐసిసి పెద్దలు కూడా కొంత సిఫార్సు కూడా చేశారు. సిఫార్సు భారత్ జోడో యాత్రలో కొంతమంది రాహుల్ గాంధీతో నడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఏఐసిసి పెద్దలు కావచ్చు, రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి కూడా కొంతమంది సిఫార్సు లేఖలు కూడా తీసుకొచ్చారు. అది కూడా రేవంత్ రెడ్డి నోటీసులో ఉన్నాయి. సో ఇవన్నిటిని ఈక్వేషన్ బేరీజ్ వేసుకొని కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. మొదటి విడతలో ఎవరెవరికి పదవులు వస్తాయి, ఏ పదవులు వస్తాయి, వచ్చిన పదవులలో కీలక పదవులు ఎవరికి వరిస్తాయి అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. శ్రవంత్.